హాయ్ ఎవ్రీవన్. తెలంగాణలో గ్రూప్ 1 నోటిఫికేషన్ ఈరోజు సాయంత్రం విడుదలైన విషయం అందరికీ తెలిసిందే. మన తెలంగాణలో డిఎస్సి నోటిఫికేషన్ అంటే డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ ఎప్పుడు విడుదలవుతుందని లక్షలాది మంది అభ్యర్థులు చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన మరుసటి రోజు నుండే ఖచ్చితంగా డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ గురించి మనం అనేక మంది మంత్రులను, అధికారులను కలుస్తూనే ఉన్నాం. 2-3 సార్లు మనం ధర్నా రూపంలో కూడా కార్యక్రమం చేశాం. మరి ప్రభుత్వం దృష్టిలో ఖచ్చితంగా డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ చాలా బలంగానే ఈ అంశం వెళ్ళిందని చెప్పవచ్చు. ఒక పక్క మెగా డిఎస్సి అని మరి అధికారులు పేర్కొన్నట్టు ప్రమోషన్లు, బదిలీలు అన్ని కంప్లీట్ అయితే తప్ప 20,000 పైచిలుకు పోస్టులు ఉన్నాయని, మరి ఆ 20,000 పైచిలుకు పోస్టులు ఉండాలంటే చాలా సమస్యలు ఉన్నాయి కాబట్టి గత 3-4 సంవత్సరాలు కూడా అనేక సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ప్రమోషన్లు మరి ఎప్పుడు తెలియదు కాబట్టి దానికి అనుబంధంగా కోర్టు కేసులు ఉన్నాయి కాబట్టి అది తేలే విషయం ఇప్పట్లో కాదు కాబట్టి ఖచ్చితంగా గత ప్రభుత్వం 5,089 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయడం, తదనంతరం కొత్త ప్రభుత్వం ఏర్పడడం, మరి మిగతా క్లియర్ వేకెన్సీస్ కలపాలని ప్రభుత్వం అప్పుడు ప్రాథమికంగా నిర్ణయించిన అప్పుడు ఇంకా ఫైనల్ కాలేదు. మరి రాబోయే వారం 10 రోజుల్లో అంటే మార్చి 5 లోపు ఎప్పుడైనా లోక్సభ ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్పై మనం ప్రభుత్వంపై ఒత్తిడి తేవాల్సిందేనని గత 2 నెలలుగా కూడా అందరం ప్రయత్నం చేస్తున్నాం. ఖచ్చితంగా డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ వచ్చేవారు కూడా ఈ ప్రయత్నం చేస్తూనే ఉందాం. ఒకవేళ డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ లోక్సభ ఎన్నికలు రాకుంటే ఖచ్చితంగా జూన్ వరకు కూడా మళ్ళీ వచ్చే అవకాశం లేదు. జూన్ తర్వాత ప్రభుత్వం చెప్తున్న అన్ని నోటిఫికేషన్లు వేరు, డిఎస్సి వేరు. ఖచ్చితంగా డిఎస్సికి అనేక అడ్డంకులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ ఇప్పుడే సరైన సమయం. మరి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న క్లియర్ వేకెన్సీలు గత 5,089 కాకుండా మరొక 5,000 రెగ్యులర్ టీచర్ పోస్టులు, 2,000 స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులు, మొత్తం 7,000 పోస్టులతోని 12,000 పోస్టులకు ప్రభుత్వం డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ ఇవ్వడానికి చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగానే గతంలో అనేకసార్లు సమావేశమయ్యారు. ఈ మధ్యలో అర్జెంటల్ ఇష్యూ క్లియర్ కావడం, మరి పాత 5,089 టీచర్ పోస్టులు అదనంగా రాబోయే 7,000 పోస్టులు కూడా అంటే 5,000 రెగ్యులర్ టీచర్లు, 2,000 స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించి అనుబంధ నోటిఫికేషన్లో ఖచ్చితంగా రోస్టర్ మారడానికి కూడా కసరత్తు చేశారు. ఈరోజు కూడా మార్నింగ్ ఏదో గ్రూప్లో పోస్ట్ చేయడం జరిగింది. ఈరోజు విద్యాశాఖ కూడా కీలక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. రాబోయే 3-4 రోజుల లోపే డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ ఫైనల్ చేస్తామని ఈరోజు అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు. సీఎం గారు ఢిల్లీ నుంచి రాగానే ఆల్రెడీ సీఎం గారి దృష్టిలో విషయం ఉంది, ఫైల్ పంపడం జరిగింది. ఆర్థిక శాఖ అధికారికంగా లేక అనుమతి ఇవ్వగానే ఏర్పాట్లు వేసుకోవచ్చని చెప్పడం జరిగింది. ఈరోజు ప్రాథమికంగా నిర్ణయించారు. రాబోయే 3-4 రోజులలోపు డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్పై ఫైనల్ చేస్తామని, అలాగే టెట్ సంబంధించి కూడా ఎలాగో ఇప్పుడు లోక్సభ ఎన్నికల లోపు మళ్ళీ నోటిఫికేషన్ ఆలస్యం అయితే ఖచ్చితంగా మళ్ళీ 6 నెలలు గ్యాప్ వస్తుంది కాబట్టి మళ్ళీ అప్పుడు సంవత్సరం అయితే మళ్ళీ టీచర్ల ప్రమోషన్ కూడా ఈ టెట్ కీలకం కాబట్టి ఖచ్చితంగా టెట్ సంబంధించింది కూడా ఈరోజు ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నారు. డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్తో పాటు టెట్ నోటిఫికేషన్ కూడా ఈరోజు ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నారు. రాబోయే 3-4 రోజుల లోపు ఈ డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ ఫైనల్ అయ్యే అవకాశం ఉంది. ఖచ్చితంగా మనం ఈ రాబోయే 10-15 రోజుల్లో కూడా ప్రభుత్వంపై ఒత్తిడి కాకుండా ఖచ్చితంగా మన హక్కులు మనం అడుగుతున్నాం. ఇక్కడ ఎవరి మీద పోరాటం కాదు. ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి మరొకసారి బలంగా తీసుకెళ్లిన అవసరం ఉంది. డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ ఖచ్చితంగా లోక్సభ ఎన్నికల లోపే రావాలని ఖచ్చితంగా ఆశిద్దాం. సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్. థ్యాంక్ యూ.